బాబు మోహన్ గారు పుట్టినటువంటి ఇల్లు ఊరు అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తాను. గైస్ మొదలకైతే ఒక లైక్ చేయండి. లైక్ కొడితే వాటికి యూట్యూబ్ మొత్తం షేక్ అవ్వాలన్నమాట. ₹1 పెట్టి కారు ఏమో తెచ్చి బయట పెట్టి తాళం వేసినట్టు కారు పోయిందంట. బామ్మగారు ఇక్కడ బాబు మోహన్ గారు ఇల్లు ఎక్కడ? బంద్ అయిపోయింది. వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్. గైస్ మొదలకైతే ఒక లైక్ చేయండి. లైక్ కొడితే వాటికి యూట్యూబ్ మొత్తం షేక్ అవ్వాలన్నమాట. సో ఈరోజు అయితే మీ ముందుకు ఒక ఇంట్రెస్టింగ్ అయిన వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. ఆ ఇంట్రెస్టింగ్ వీడియో తెలుసుకోబోయింది ఒక క్లూ అయితే ఇస్తానమాట. కొద్ది కూరుంటెయ్యమ్మో కొద్దిగా పువ్వుంటెయ్యమ్మో మీ కడుపులు బిడ్డలు సల్లంగుండాలి తల్లో దండం పెడతా అమ్మ అమ్మ. సో మీకు గుర్తొస్తూనే ఉంటుంది మీ మైండ్లో. సో ఈరోజు అయితే మన కమీడియన్ మన బాబు మోహన్ విలేజ్ అయితే వచ్చానమాట. సో ప్రజెంట్ వచ్చేసి మనం ఖమ్మం జిల్లా తిరుమలాయ మండలం బీరోలు అయితే ఉన్నాం అనమాట. సో ఇప్పుడు విలేజ్ బయట నుంచి అయితే వెళ్తున్నాం. సో బాబు మోహన్ గారు పుట్టినటువంటి ఇల్లు ఊరు అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఛానల్ అయితే 100K దగ్గరలో ఉంది. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పటికి వెళ్ళి బాబు మోహన్ గారు చదివిన స్కూలు ఇల్లు అసలు బాబు మోహన్ గారు సినిమాల్లోకి ఎలా వెళ్ళాడు, అందులో ఇప్పుడు యాక్టివ్గా ఉండే బాబు మోహన్ గారు రీసెంట్గా సినిమాలు కూడా ఏం చేయట్లేదు అనమాట. సో ఆ రీజన్ కూడా ఉంది, ఎందుకు సినిమాలు చేయట్లేదు రీజన్ కూడా ఉంది. ఆ రీజన్ ఏంటో ఊరు వాళ్ళని అడిగి తెలుసుకుందాము. గైస్ 1952 ఏప్రిల్ 14న పల్లి ఆనందరావు పేరమ్మ దంపతులకు బీరోల్ అనే గ్రామంలో జన్మించాడు బాబు మోహన్ గారు. ఈ బీరోల్ అనే గ్రామం ఖమ్మానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బాబు మోహన్ తన మొదటి సినిమా మామగారితో మంచి కమెడియన్గా పేరు సంపాదించుకున్నారు. ఆ తర్వాత వచ్చినటువంటి గజేంద్రుడు, రాజేంద్రుడు, జంబలెక్కడి వంటి పంబ సినిమాలతో ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యాడు. బాబు మోహన్ గారికి 2 కుమారులు, పవన్ కుమార్, ఉదయ్ కుమార్. పవన్ కుమార్ 2003 అక్టోబర్లో జరిగిన ఒక రోడ్ యాక్సిడెంట్లో మరణించడంతో బాబు మోహన్ గారు డిప్రెషన్కు లోనయ్యారు. ఆ తర్వాత కోట శ్రీనివాసరావు గారి అకాల మరణం బాబు మోహన్ గారిని ఇంకా డిప్రెషన్కు లోన్ చేసింది. అప్పటి నుంచి బాబు మోహన్ గారు సినిమాలు చేయటం మీద ఆసక్తి తగ్గించాడు. ఆ తర్వాత ఫ్యామిలీలో జరిగిన కొన్ని విషయాల వల్ల బాబు మోహన్ రావు గారు సినీ రంగానికి చాలా దూరంగా ఉన్నారు. మనం ప్రజెంట్ బాబు మోహన్ గారు పుట్టి పెరిగిన విలేజ్లో బీరోలు అయితే ఉన్నాం అనమాట. సో బాబు మోహన్ గారు సో ఊరికైతే చాలా అయితే చేశారంటండి. ఊర్లో ఒక బస్ స్టాండ్ కూడా కట్టించారంట. సో బస్ స్టాండ్తో పాటు స్కూల్కి కూడా కొద్దిగా డొనేషన్ చేశారు, చర్చికి డొనేషన్ చేశారని కూడా చెప్పారు. సో బాబు మోహన్ గారి నేపథ్యం అసలు ఎలా ఉందన్న సంగతి కూడా ఊర్లోకి వెళ్ళి పూర్తిగా వాళ్ళ ప్రజల నుంచి ఆ ఊరు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్కడ బామ్మగారు ఇక్కడ బాబు మోహన్ గారు ఇల్లు ఎక్కడ? మన కమీడియన్ బాబు మోహన్ గారు ఉన్నారు కదా, ఆయన ఎక్కడే పుట్టిందంటగా. చూసారు మీరు అసలు ఆయన? గుడి కట్టించాడా? బస్ స్టాండ్ కట్టించాడా? అంటే సాయం చేశాడు అన్నమాట ఊరికి. మీరు చూసారమ్మా ఎప్పుడన్నా ఎప్పుడన్నా? అంటే వాళ్ళ మేనమామ ఇల్లు కానీ పాతిల్లు కానీ ఏం లేదు అక్కడ? ఈ బజార్గా? ఓకే సరిపోండి. ఇక్కడ ఆపేసి ఈ బామ్మని అడుగుదా. నాకు ఇప్పుడు బాబు మోహన్ గారు ఇల్లు ఎక్కడ? అంటే ఇప్పుడు కనిపించే 2 స్టేర్లు ఉంది అదేనా? 2 స్టేర్ల పక్కన బ్లాక్ గేట్ ఉంది కదా. అవునా? బాబు మోహన్ గారు రీసెంట్గా ఏమైనా వచ్చారు అక్కడికి ఈ ఊరు? లేదు. ఎప్పుడైనా వస్తారా? పండుగ జాతర వచ్చిండు, ఒకసారి వచ్చిండు, ఒకసారి వచ్చి ఇల్లు తిరిగిండు. వాళ్ళ ఫ్రెండ్స్ని కలుస్తారా? ఇక్కడ ఉన్నారా వాళ్ళ ఫ్రెండ్స్? వస్తారండి ఇప్పుడంతా జాతరలకి ఇట్లా? జ్ఞాపకార్థం కూడా ఆయన కట్టించింది. చర్చి కూడా ఆయన కట్టించాడు. బస్ స్టాండ్ ఆయన కట్టించాడు. వెతుక్కుంటూ అయితే చాలా అడ్రస్ ఇల్లు కనిపెట్టడానికి చాలా అయితే మనం కష్టపడ్డామాట. సో 2-3 బజార్ రౌండ్ వేస్తే కానీ మనకి అడ్రస్ తెలియలేదు.
సో ఇదేనమాట మన బాబు మోహన్ గారి ఇల్లు. ప్రజెంట్ మనం బాబు మోహన్ గారి ఇంటి దగ్గరికి అయితే ఉన్నాము. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఈ గేట్లు వెనక వైపు ఇల్లు. సో లోపలికి వెళ్ళి అసలు ఇల్లు ఎలా ఉంది మొత్తం అయితే మీకు లైవ్లో చూపిస్తాను పదండి నాతో పాటు. సో గైస్ బాబు మోహన్ గారు అయితే చిన్నప్పటి నుంచి కూడా మొత్తం కూడా ఇక్కడనే చదువుకున్నాడు అనమాట. బాబు మోహన్ గారి ఇల్లు లేదు, ఆ ఇల్లు కూలిపోయింది అనమాట, మొత్తం ఓల్డ్ అయిపోయి. అంటే బాబు మోహన్ గారు మేనమామ గారు ఇదే ఇల్లు వాళ్ళదే. ఇంట్లో నుండి స్కూల్కి వెళ్ళి 1 నుంచి 5వ తరగతి దాకా కూడా మొత్తం కూడా ఇది ఇక్కడనే ఉండి బాబు మోహన్ గారు స్కూల్కి అయితే వెళ్ళాడంట. సో అవుతాడు మీ తాతేనా? అంటే సొంతం కాదు కానీ తాత. తమ్ముడు హైదరాబాద్ వెళ్ళారా? నువ్వు దా తమ్ముడు దా. అంటే మీకు ఇట్లా టాల్చి ఇట్లా ఏమీ లేదా లోపల చూడటానికి కానీ? సో ఇల్లు అయితే ఇదండి. వాళ్ళైతే బాబు మోహన్ గారు మేనమామ ఇల్లు అనమాట. చిన్నప్పటి నుంచి మొత్తం పుట్టి పెరిగింది మొత్తం కూడా ఇదే ఇల్లు అనమాట. సో ఆ ఆరుగు మీదే బాబు మోహన్ గారు తన దోస్తులతో ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడనే కూర్చొని అయితే ముచ్చట్లు చెప్పుకుంటారంట. వాళ్ళు ఈ ముసలి వాళ్ళు అనమాట. ముసలి వాళ్ళు ఉంటే కొద్దిగా హెల్త్ ఇష్యూ అయ్యి హైదరాబాద్ వెళ్ళారంట. సో మీకు ఇంత దూరం వచ్చిన లోపల కూడా చూపిద్దాం అనుకున్నాను. వెళ్ళిపోవడం కూడా నాకు చాలా బాగా అనిపించింది అనమాట. సో ఇది చూడండి, ఈ ఇంట్లో మొత్తం కూడా చూడండి ఓల్డ్ అయిపోయింది అనమాట మొత్తం కూడా. వీళ్ళు ఉన్నట్టయితే కూడా నేను చూపించాను వాళ్ళ మొత్తాన్ని. సో తమ్ముడు నువ్వు చూసినావు బామ్మ మీ తాతగారు ఏదైనా చూసినావు? వస్తుందా ఎప్పుడన్నా? ఎప్పుడు రాలే, నాకు తెలియదు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి గారు ఒక చనిపోయారు అంట కదా, ఎట్లా చనిపోయారు? ఏమో నాకు హార్ట్ అటాక్ లెక్క వచ్చింది. హార్ట్ అటాక్ వచ్చిందండి. అంటే ఈ ఊర్లోనండి ఎట్లా? అక్కడ హైదరాబాద్లో హైదరాబాద్లోనే ఇక్కడ చనిపోలేదు. స్కూటీ యాక్సిడెంట్, బైక్ అందరికి తెలిసే ఉంటుంది అండి. అవునా? అది కోట శ్రీనివాసరావు బామ్మోహన్ కూడా అప్పుడు పిల్లల గురించి ఇట్లా బైకులు కొనిస్తే ఇట్లా యాక్సిడెంట్లు అవుతాయని చెప్పారు కదా. మీ ఇల్లు ఎక్కడ అమ్మా? ఈ పక్కనేనా? బామ్మోహన్ గారి ఇంటి పక్కనే అది మాది. బామ్మోహన్ది అగో ఇప్పుడు ఆ ఇల్లు బట్టలు అవపడుతున్నాయి కదా, అదే ఇల్లు ప్లేస్ లో బాబు మోహన్ గారి ఇల్లు ఉండేది. ఆయన ఇది బామ్మోహన్ ఇల్లు బట్టలారేసిన ఇల్లు. స్కూల్ ఉంది కండి, అదే ఆయన చదువుకున్న స్కూల్ చిన్నతనంలో. ఇప్పుడు అంటే ఆ బట్టలారేసిన ఇల్లు ప్లేస్ బాబు మోహన్ గారిది. ఆయనదే. అయితే అమ్మేసుకుంటే వేరే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళు ఊరుగోళ్ళే, అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు వాళ్ళు. వాళ్ళు చుట్టూ అమ్మమ్మ గారి అంటే మొత్తం ఈ ఇంట్లో నుంచి చదువుకున్నాడని చెప్పారు చాలా మంది. ఇక్కడే చదువుకోవటం అన్ని ఇక్కడే, 10th వరకు ఇక్కడే ఉన్నాడు. ఇక్కడే ఉండి మళ్ళీ 10th అయిపోయాక అక్కడ మురళి సార్ అని, ఆ సార్ అనే టైం తీసుకెళ్లి సినిమాలలో పెట్టించింది. చాలా ఇబ్బందులు పడ్డాడు. వాళ్ళకి భూములు వ్యవసాయాలు అన్ని ఉన్నాయి, కానీ ఇక చిన్నతనంలో అమ్మ నాన్నకి జబ్బు వచ్చి వాళ్ళు చనిపోవటం వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. ఇబ్బంది పడి చదువుకుంటూనే ఆయన వెంకటరత్నం సారే ఏమో ఆయన కాడికి మురళి సార్ తీసుకెళ్ళి ఆయన కాడ నుండి ఫస్ట్ సినిమా మామగారు సినిమాలో పెట్టారు. ఫస్ట్ సినిమా మామగారు సినిమా. మామగారు సినిమాలో ఆయనకి ఛాన్స్ అని అన్నారు. అయితే హైట్ పర్సనాలిటీ లేదు అది దాన్ని అనేసరికి ఒక ఛాన్స్ ఇవ్వండి అంటే ఇచ్చిర్రు. ఇచ్చినాక అది హిట్ అయిందంట. హిట్ అయినాక ఆయనకి అన్ని అవకాశాలు వచ్చినాయి, ఎమ్మెల్యేగా కూడా వచ్చింది. ఇప్పుడు ఒక కొడుకు, భార్య డాక్టర్ వచ్చింది, పెద్ద డాక్టర్, గవర్నమెంట్. అక్కడే ఉంటారు, హైదరాబాద్లోనే ఉంటారు. ఒక 2-3 సార్లే వచ్చిర్రు వీడికి. అంటే ఇప్పుడు పర్టికులర్గా పలానా పండగకు వస్తారు, పలానా జాతరకు వస్తారు అన్న ఉందమ్మా? ఒకసారి వాళ్ళ అమ్మ వాళ్ళ అక్కడ బస్ స్టాండ్ ఓపెనింగ్ వస్తేనే అసలు జనం పట్టు సరిపోలే ఊర్లో. ఆయన వచ్చినప్పుడు విపరీతమైన జనం వస్తారు. ఇక మళ్ళా ఇక్కడ అప్పుడు స్కూల్ ఒక ఎన్నికలప్పుడు స్కూల్ దగ్గరికి వస్తే ఊరు మొత్తం అసలు అడుగు పెట్టి పందలేకుంటే ఇక పబ్లిక్ ఉంటారని రాడు ఇది. కానీ బామ్మోహన్ ఏమో సీక్రెట్గా వచ్చిపోతాడు వాళ్ళ ఇళ్ళకి. క్రౌడ్ జనాలు ఎక్కువైపోతారు అని చెప్పేసి ఎవరికి తెలవద్దని సీక్రెట్గా వచ్చి ఆ పిన్ని వాళ్ళ ఇంటికి, ఆ మా వాళ్ళ ఇంటికి వాళ్ళ కాడికి వస్తాడు, సీక్రెట్గా వస్తాడు, సీక్రెట్గా వెళ్ళిపోతాడు. చర్చి ఒకటి కట్టించిర్రు వాళ్ళ అమ్మ నాన్న జ్ఞాపకార్థం అని. బస్ స్టాండ్ ఒకటి కట్టించారు. ఇక వాళ్ళ బాబు చనిపోయి ఆ బాధలో ఉండు ఏదో సమ్మక్క సారక్క సినిమా ఏదో తీస్తే లాస్ వచ్చిందంట. ఏదో 1 కోటి రూపాయలు పెట్టి కారు ఏమో తెచ్చి బయట పెడితే తాళం వేసినట్టు కారు పోయిందంట. అన్ని టెన్షన్లు ఎక్కువయ్యి ఇక రీసెంట్గా సినిమాలు చేయట్లేదు కదా, దాని గురించి ఏమన్నా ఇట్లా వీళ్ళు కానీ మీ వాళ్ళ బంధువులు కానీ చెప్పారమ్మా?
వీళ్ళు పిన్ని వాళ్ళు పోతారు వస్తారు. ఆయన సీరియల్ ఏదో ఆ ఒక్కటి అడుగు సీరియల్ ఉండేగా, ఆ సీరియల్ అప్పుడు వాళ్ళు పోయి చూసేది. సీరియల్ కూడా షూటింగ్ అవన్నీ చూసి వచ్చిర్రు కానీ ఇంకా మేము అవన్నీ ఏం అడగమండి. మోహన్ గారు ఫోటోలు ఉన్నాయంట కదా లోపల? ఫోటోలు ఎప్పుడు ఇక్కడే ఉంటదండి, వాళ్ళు ఉన్నా లేకున్నా బయట ఒకటి ఉంటది. మరి అది ఖరాబ్ అయినట్టుంది వర్షానికి, బయటే ఉంటది. ఆ బామ్మోహన్ను ఈ వాళ్ళ మేనమామ పెద్ద కొడుకు పెద్ద కోడలిది ఉంటది ఆడ ఫోటో. అయితే ఖరాబ్ అయినట్టుందండి. కోతులు పడేసి స్కూల్లో ఉన్నప్పుడు స్కూల్లో చెప్పుకుండే ఆయన బాధలు మీటింగ్ లోనే చెప్పాడా? చెప్పేసిండు. ఏమని చాలా ఇబ్బందులు పడ్డా, మమ్మీ డాడీ చనిపోయారు, ఇక్కడే చదువుకున్నా, ఇక్కడే పెద్దోడయ్యా, అక్కడ ఖమ్మం వెళ్ళిన సారు ఇక్కడ మురళి సార్ వాళ్ళ సినిమాలలో పెట్టించారు. ఇంక ఈయన ఇది ఎటు లేడు, ఈ పర్సెంట్ని ఎట్లా తీసుకొచ్చారు అది ఇది అని అన్నారు. ఆయన కూడా ఆ సార్ పెట్టించిండు. మామగారు ఫస్ట్ సినిమా హిట్ అయినాక ఇంకా అన్ని అవకాశాలు వచ్చినాయి నాకు. సో గైస్, ఇప్పుడు మనం బాబు మోహన్ గారు చైన్వేడ్ స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అన్నమాట. సో ఇదేనండి బాబు మోహన్ గారు చైన్వేడ్ స్కూలు, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల బీరోలు, తిరుమలాయపాలెం మండలం అన్నమాట, ఖమ్మం జిల్లా. సో ఇదే స్కూల్లో బాబు మోహన్ గారు అయితే 1 నుంచి 5 వరకు ఈ స్కూల్లో అయితే చదివాడంట. 6th నుండి 10 దాకా ఈ పక్కనే తిరుమలాయ మండలంలో చదివాడంట. సో ఆయన బాల్య విద్యాభ్యాసం మొత్తం కూడా ఇదే స్కూల్లో గడిచిపోయింది అనమాట. గైస్, బాబు మోహన్ గారు వాళ్ళ అమ్మా నాన్న జ్ఞాపకార్థం అయితే ఊర్లో ఒక బస్ స్టాండ్ అయితే నిర్మించారు. బస్ స్టాండ్తో పాటు ఊర్లో చర్చికి కొంత డొనేషన్ ఇచ్చారండి, స్కూల్లో కూడా కొంత డొనేషన్ అయితే ఇచ్చారు. సో ఊర్లో వాళ్ళు ఏదైనా కార్యక్రమం చేసుకున్నా కూడా డొనేషన్ అయితే ఇస్తారని వాళ్ళ ఊర్లో స్థానికులు కూడా చెప్పడం జరిగింది. చర్చి కూడా ఆయన గడిచాడు. ఇట్లా పండగకి ఏదన్నా ఫండింగ్ అడిగితే ఇస్తాడా? ఏదన్నా కట్టాలనుకుంటే తక్కువ. ఓకే. మొత్తం మీరు చూసారండి బామ్మోహన్ గారు? చూసిన అంటే మేము వచ్చినప్పుడు కాబట్టి అప్పుడప్పుడు వచ్చేది కానీ ఇప్పుడు బంద్ అయింది. ఇప్పుడు ఉండలే. అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు. పెద్దమ్మ మీది ఊరేనా? అంటే మీరు చిన్నప్పటి నుంచి ఆయన చూసారా? మేము చూసినాం, వీళ్ళు చూడలేదు. కాకపోతే అప్పుడప్పుడు వస్తుంటే చూసేది. కొడుకు చచ్చిపోయిన కానీ బంద్ అయింది. బంద్ అయిపోయింది. అంత ముందు వచ్చేది అప్పుడప్పుడు.